నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. సమయం గడుస్తున్న కొద్దీ భారీ సంఖ్యలో పబ్లిక్ వస్తున్నారు. అందరికీ చేప ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేశారు బత్తిని కుటుంబ సభ్యులు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఎక్కువగా వస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు చేప ప్రసాదం కోసం వస్తున్నారు. భారీ క్యూ లైన్లలో నిలబడి చేప ప్రసాదం తీసుకుంటున్నారు జనం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. సమయం గడిచిన కొద్దీ భారీ సంఖ్యలో పబ్లిక్ వస్తున్నారు. అందరికీ చేప ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేశారు బత్తిని కుటుంబ సభ్యులు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఎక్కువగా వస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు చేప ప్రసాదం కోసం వస్తున్నారు. భారీ క్యూ లైన్లలో నిలబడి చేప ప్రసాదం తీసుకుంటున్నారు జనం. మరింత సమాచారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చేప ప్రసాదం పంపిణీ ఎలా కొనసాగుతుంది? ఇప్పటివరకు ఎంతమంది చేప ప్రసాదం తీసుకున్నారు? మాదిరి హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతా ఉంది. మనం ఒకసారి గమనించవచ్చు, ఎక్కడైతే చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారో అదే ప్రాంతంలో మనం ఉన్నాము. ఒకసారి గమనించినట్లయితే ఇటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే ఇక్కడికి వచ్చి బార్లు తీరినటువంటి ప్రజలందరికీ కూడా టోకెన్లను ఇవ్వడంతో పాటు వారందరికీ కూడా చేప ప్రసాదం పంపిణీ అనేది కొనసాగుతుంది. మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జిబిషన్స్ గ్రౌండ్లో అయితే మనం చూస్తున్నాం 42 కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చినటువంటి ఈ యొక్క అస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడైతే చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మనం గమనిస్తే చేప ప్రసాదాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాలంటీర్స్ కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి ఒక దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంట్రన్స్లోనే మనం చూసినట్లయితే వాళ్ళకు టోకెన్లను ఇచ్చేందుకైతే 13 టోకెన్ కౌంటర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోసం కూడా మనం చూడవచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా వాటర్ తీసుకొని వాళ్ళలో 2 చేపలను కూడా ఇస్తూ అయితే టోకెన్ల ద్వారా అయితే ఇక్కడ వీళ్ళకు ఇస్తున్నటువంటి యొక్క దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ చేప మందును ఏ విధంగా ఇస్తున్నారో మనం ఒకసారి గమనించినట్లయితే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారందరికీ కూడా చేప మందును అయితే ఇస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. మొత్తం కౌంటర్లలో కూడా ఇటు పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు అసమా పేషెంట్స్ అందరికీ కూడా చేపలకు ఇటు చేప మందును పెట్టి ప్రసాదంగా అయితే వాళ్ళు ఇస్తున్నారు. మనం చూడవచ్చు, హైదరాబాద్లో చరిత్రలోనే ఇదొక పెద్ద ఘట్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే 170 సంవత్సరాల నుంచి కూడా బత్తిని కుటుంబ సభ్యులు అయితే ఈ యొక్క చేప ప్రసాదాన్ని ఇటు ప్రజలందరికీ ఇస్తున్న క్రమంలో మనం చూస్తున్నాం. ప్రతి ఏటా కూడా లక్షలాదిగా తరలి వచ్చేటువంటి ప్రజలందరికైతే చేప ప్రసాదాన్ని ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మనం చూస్తున్నాం, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా జనాలు భారీగానే వచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి చేప ప్రసాద వితరణ కార్యక్రమం ఏదైతే ఉందో మధ్యాహ్నం సమయానికి మనం గమనించినట్లయితే 40,000 మందికి కూడా తీసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికే 70,000 మందికి టోకెన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికి మనం చూస్తున్నాం చాలామంది కూడా ఇటు క్యూ లైన్లలో నిలబడినటువంటి యొక్క ప్రజలను కూడా గమనించవచ్చు. అంతేకాకుండా వారికి చేప మందును ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా గమనిస్తే ఈ యొక్క చేప మందు పంపిణీకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా రద్దీ నెలకొంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మృగశిర కార్తె ప్రారంభమైందంటే ప్రతి ఏటా కూడా ఈ యొక్క చేప మందు పంపిణీ అనేది చాలా ఫేమస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా, ఎందుకంటే గతంలో చేప మందు తీసుకున్న వారు సైతం వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు తగ్గడంతో తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అయితే వారి యొక్క చేప మందు సంబంధించినటువంటి ఈ యొక్క వితరణ కార్యక్రమంలో మళ్ళీ పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ పోలీసులు కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు భద్రతతో పాటు ఇక్కడ చూస్తే చాలామంది వాలంటీర్స్ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇటు ప్రజలందరికీ సేవలు అందిస్తున్నారు. మనం చూస్తున్నాం, బత్తిని కుటుంబ సభ్యులు కూడా ఉదయం నుంచే ఇక్కడికైతే ప్రసాదాన్ని మనం చూస్తున్నాం. ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి దూద్ బౌలీలో చేప ప్రసాదాన్ని తయారు చేసి అనంతరం ఇటు ఫిషరీస్ శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క చేప పిల్లలు కూడా మనం చూస్తున్నాం. ఇటు ఫిషరీస్ శాఖ కూడా ఇక్కడ 150,000 పిల్లలను, చేప పిల్లలను కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం, ప్రతి ప్యాకెట్లో కూడా 2 చేప పిల్లలు ఉంటాయి. అందులో ఒక చేప పిల్లలకు మాత్రమే మందును పెట్టేసి వచ్చినటువంటి వారికి మందునైతే ఇస్తున్నటువంటి లైవ్లో మనం చూడవచ్చు. మందును ఏ విధంగా పెడుతున్నారనేది, మందును పెట్టిన అనంతరం అయితే అలా నాలిక బయటికి పెట్టేసి ఆ విధంగా చేప పిల్లల ద్వారా మందునైతే లోపలికి పంపిస్తున్నారు. ఈ ప్రక్రియ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క చేప వితరణ కార్యక్రమంలో పాల్గొని చేప మందును తీసుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అయితే చేప వితరణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో మనం చూడవచ్చు. చేపను తీసుకొని దానికి మందును పెట్టిన అనంతరం
వారికి ఏ విధంగా వేస్తున్నారు, తీసుకునే వారు కూడా ఏ విధంగా తీసుకున్నారు అనేది మనమైతే ప్రస్తుతం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రధానంగా ఈ యొక్క చేప మందు అనేది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఈ కార్యక్రమానికి అయితే చాలామంది వాలంటరీగా వచ్చేసి సేవలు అందిస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్రాంతం మొత్తం కూడా సీసీ కెమెరాలతో పాటు పోలీసు భద్రతతో అయితే ఇక్కడ నిండి ఉందని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే సంత్ నిరంకారి మిషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంత్ నిరంకారి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. సార్ చెప్పండి, ఈసారి ఎంతమంది పాల్గొని సేవలు అందిస్తున్నారు సార్? ఈరోజు మా సంత్ నిరంకారి మిషన్ నుండి సుమారు 650 సేవదల్ సభ్యులు, వాలంటీర్స్, లేడీస్ అండ్ జెంట్స్ తెలంగాణ ప్రతి జిల్లా నుండి వచ్చారు. మరి ఇక్కడ డీసీపీ గారి గైడ్లైన్స్ ప్రకారము, తర్వాత బేగం బజార్ సిఐ గారు వారి గైడ్లైన్స్ ప్రకారము మేమందరం కూడా మరి వాలంటీర్స్, లేడీస్ అండ్ జెంట్స్ ప్రతి కౌంటర్ దగ్గర చేప మందు వేయడము, అదేవిధంగా మరి రష్ కంట్రోల్, క్రౌడ్ కంట్రోల్, లైన్ కంట్రోల్ కూడా చేస్తున్నాము. మరి మెడిసిన్ ఏదైతే అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మా గురుగారు సద్గురు మాతా సుదీక్షాజీ మహారాజు మాకు నేర్పించిన ఈ శిక్షణలో మేమందరం కూడా మానవ సేవనే మాధవుని సేవ, నరుని సేవనే నారాయణుని పూజ అని మా గురుగారు చెప్పారు. కాబట్టి మేము ఎక్కడ కూడా మా గురుగారి ఆదేశానుసారము మా జోనల్ ఇన్ఛార్జ్ రెవరెండ్ మోహిని అవుజా గారు, మరి ఏపీ అండ్ తెలంగాణ, అదేవిధంగా మా కేంద్ర సంచాలక్ మహాత్మా మా అధికారి గౌరవనీయులు రాకేష్ పాల్ గారి వారి ఆదేశానుసారము మేమందరం కూడా ఎక్కడ కూడా ఈ మానవ పరివారము సేవ మాకు లభించినప్పుడు మేమందరం కూడా సద్గురు ఆశీస్సులతో ముందుకు వెళ్ళి ఈ మానవ పరివారం సేవలు చేస్తాం. సో మొత్తంగా చూసినట్లయితే ఈ గ్రౌండ్లో ఎక్కడ చూసినా కూడా ఇటు సంత్ నిరంకారికి సంబంధించినటువంటి సేవాదళ సభ్యులైతే వచ్చినటువంటి ప్రజలందరికీ ఇటు మెడిసిన్ ఇవ్వడంతో పాటు మెడిసిన్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా వారైతే అనంతరం దానికి సంబంధించినటువంటి 15 రోజుల వరకు కూడా వాళ్ళు తినాల్సినటువంటి ఒక ఏదైతే సూచించినటువంటి సూచనలను కూడా తెలుపుతూ ప్రజలందరినీ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఎందుకంటే మనం గమనిస్తే ప్రతి కౌంటర్ దగ్గర కూడా ఈ యూనిఫామ్స్ వేసుకున్న విధంగా ఉన్నటువంటి సంత్ నిరంకారి సేవాదళ వాళ్ళని కూడా చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్న వివిధ శాఖలన్నీ కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సంయుక్తంగా వచ్చినటువంటి ప్రజలందరికీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాయి. మనం ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత 15 రోజుల నుంచే చేప ప్రసాదానికి సంబంధించి అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి వివిధ రాష్ట్రాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలందరి కోసం కూడా ఇక్కడ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం గమనిస్తే పక్కనే ఉన్నటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదేవిధంగా చాలా ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసి నాంపల్లిలో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చే విధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు లేకుండా ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మనం కనుక గమనిస్తే ఇంతకుముందు కొద్దిసేపటి క్రితం గమనిస్తే అయితే ఇక్కడ మెదక్ ప్రాంతానికి చెందినటువంటి ఒక వృద్ధుడు కూడా ఇటు సడన్ హార్ట్ స్ట్రోక్ రావడంతో అయితే మృతి చెందడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే పట్టించుకొని తనకు సిపిఆర్ చేసినప్పటికీ కూడా తను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లయితే ఉస్మానియా వైద్యులు తీర్చడం జరిగింది. అనంతరం మృతదేహాన్ని కూడా ఉస్మానియా మార్చరికి కూడా తరలించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటివరకు చూసుకుంటే 70,000 టోకెన్లు అయితే ఇప్పటికే పంపిణీ జరిగింది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి, టోకెన్లు తీసుకునే వాళ్ళు పెరుగుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ చేప మందు ప్రసాదం పంపిణీ కూడా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క చేప ప్రసాదం అయితే రేపటి వరకు సుమారు 150,000 దాటేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్న క్రమంలో అయితే ఇక్కడ నిర్వాహకులు అయితే అన్ని రకాల ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఇక్కడ చేపలను ఏర్పాటు చేయడంతో పాటు ఇటు పోలీసులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి చేప ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ముందుకు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు గమనిస్తే సుమారు 60,000 మందికి అయితే ఇటు చేప ప్రసాదం వితరణ కూడా పూర్తయింది. మరొక 10,000 మంది అయితే ఇటు క్యూ లైన్లలో నిలబడ్డారు. వారికి కూడా క్రమక్రమంగా అయితే చేప ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. మాధురి, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.